Shubhra
నేటి ఆవిష్కరణ చేయబడుతున్న రాజ్యవర్ధన్ వ్యాస సంకలనం సంగీత సౌరభాలు నిజంగా చాలా గొప్ప పుస్తకం. ముఖ్యంగా పుస్తకంలో మొట్టమొదటి చాప్టర్ సంగీతం గురించి ఉంది. మొత్తం పుస్తకం చదివే ఓపిక మీకు లేకపోయినా ఒక 8 పేజీల ఆయన వ్యాసాన్ని చదవండి. చదివితే ఒక పెద్ద లాభం వస్తుంది మీకు. మీరు సంగీతం గురించి మాట్లాడవచ్చు. ఆ వ్యాసం చదివి కొంచెం వంట పట్టించుకుంటే మీకు సంగీతంలో ప్రవేశం లేదు, మీకు రాదు అని ఎవరు అనుకోరు. అంత అద్భుతమైన విషయ సేకరణతోనే ఉంది. రాజు శైలి చాలా సులభమైంది. చిన్న చిన్న వాక్యాలు, ఎక్కడ విషయంలో నిజానికి సంగీతం గురించి చెప్తున్నప్పుడు విషయం చాలా కాంప్లెక్స్, అంత ఈజీగా అర్థం కాదు. కానీ ఆయన శైలి కారణంగా, ఆయన వచనం కారణంగా ఆయన వ్యాసాలన్నీ కూడా మనకు చక్కగా అర్థమవుతాయి. నిజానికి నాకు సంగీతంతో పెద్ద పరిచయం లేదు, విని ఆనందించగలను. కానీ అంతకుమించి లోపలికి నేను వెళ్ళలేను. కానీ నిన్న ఆ పుస్తకంతో కొంచెం లోపలికి కూడా వెళ్ళొచ్చు అనే ధైర్యం కలిగింది. ఇది కేవలం ఆ వ్యాసంలో ఉండే గొప్పతనం. అసలు సదాశివసారకు నాకు చెడింది ఈ సంగీతంతోనే. ఇప్పుడు వినేవాళ్ళకి ఇది కొంచెం కొత్తగా ఉంది. చెడడం ఏంటి? చాలా రోజులు, ఒక 10-12 సంవత్సరాలు మా ఇద్దరితో ఒక విచిత్రమైన అనుబంధం. నేను అప్పుడే కాలేజీలో చదువుతున్న కుర్రాన్ని, నాకన్నా ఒక 30-40 సంవత్సరాలు పెద్ద ఆయన. మేము ఇద్దరం ఊళ్ళో తిరుగుతుంటే అందరికీ విచిత్రంగా ఉండేది, ఈ కాంబినేషన్ ఏంటి? ఆయన చెప్పడం, నేను వినడం. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన ఆయనకు విశేషమైన కీర్తి, గుర్తింపును తెచ్చి బహుళ ప్రాచుర్యంలో ఉన్న యాది ముచ్చట్లు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి చెప్తున్నట్టుగా ఉంటుంది. అవన్నీ కూడా ముందు నేను విన్నవి, ఒకసారి కాదు, నంబర్ ఆఫ్ టైమ్స్. వినాలని వెళ్ళిన సందర్భాలు కొన్ని, అనుకోకుండా విన్న సందర్భాలు కొన్ని. పాత బస్ స్టాండ్లో నేను అక్కడి నుంచి సార్ ఇక్కడి నుంచి వచ్చేది, కలిసిరామ పిల్లగా నడు అనేది. నేను సైకిల్ని ఆ చెమన్ దగ్గర, మున్సిపల్ పార్క్ దగ్గర స్టాండ్ వేసి ఆయనతో పోయేది. అలా నడుస్తూ మోచి గల్లీ గర్ల్స్ హై స్కూల్ వరకు వచ్చిన తర్వాత, అయ్యో అప్పుడే మన ఇల్లు వచ్చేసిందా, ఇట్లా పోదామనేది. అక్కడికి వెళ్ళి 4 అడుగులు వేస్తే సారీలు వస్తుంది. కానీ ఇది కాదు, చెప్పే ముచ్చట ఇంక అయిపోలే. ఇప్పుడు మా దారి బస్ స్టాండ్ నుండి గెస్ట్ హౌస్ ముందుకెళ్ళి కలెక్టర్ చౌక్ నుంచి మళ్ళీ ఇట్లా పోయి వాళ్ళ ఇంటికి పోయేది. అప్పటికి ముచ్చట అయిపోయేది. ఇక నువ్వు పో అనేది, నేనెట్టు పోయేది. నా సైకిల్ బస్ స్టాండ్లో ఉంది. ఇది ఒకసారి కాదు, చాలాసార్లు. సైకిల్ పట్టుకొని ఆయనతో నడిచేది కాదు, సైకిల్ అక్కడ పెట్టడం, ఆయనతో పోవడం. కొన్నిసార్లు నేను అసలు సైకిల్ ఎక్కడ పెట్టినో నాకు గుర్తొచ్చేది కాదు. ఈ రకంగా మా ఇద్దరికి ఒక మంచి అనుబంధం. సాహిత్యము, సంగీతంతో సాహిత్యము, శిల్పము, చిత్రలేఖనము, సినిమాలు, రకరకాల అంశాలు వచ్చేవి.
ఇది సుమారుగా 1974 వరకు సాగిందండి. అప్పుడు వాళ్ళ ఇంట్లో రేడియో లేదు. రేడియో అంటే నాకు చాలా కోపం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో రేడియో లేదు కాబట్టి సార్ నాతో అంత మాట్లాడాడు. అప్పట్లో ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ అని వచ్చేది. అది 7 గంటలకు వచ్చేది. సార్ ప్రత్యేకంగా చెప్పేది, జిల్లా సమాచారం నాకు వినిపించు. నేను అంత పొద్దున సైకిల్ మీద రేడియో పట్టుకొని వచ్చి సార్కు జిల్లా సమాచార లేఖ వినిపించి మళ్ళీ వెనక్కి పోయేది. అంటే ఆ రోజుల్లో రేడియో అనేది అంత అపూర్వమైన వస్తువు. 1974 శ్రీవర్ధన్ ఉద్యమంలో చేరడం, సాధన చేసి లేదా ఒక వాద్యకారుడు ఎంతో సాధన చేసిన తర్వాత అది వాయించేటప్పుడు ఆ వాదనలోని ఆ గాయనంలోని చివరి గమకం కూడా మనం విన్నప్పుడే, ఒక తబలాలోని చివరి గమకము, ఒక హార్మోన్లోని చివరి గమకము, లేదా గాయనంలోని ఎండింగ్ అంటే ఒక చిట్ట చివరి మృదువైన గమకం, అది అతి సున్నితంగా మెలోడీస్గా ఉంటుంది. ఆ చివరి గమకం, ఆ చివరి గమకం విన్నప్పుడే మనం సంగీతాన్ని విన్నట్టుగా లెక్క నా ఉద్దేశంలో. ఎందుకంటే ఒకప్పుడు మన ఇంత మైకులు కానీ ఇంత సాంకేతికత లేని సమయంలో విన్న సంగీతం లేదు. ఇప్పుడు ఈ సాంకేతికత వారి వైదుష్యానికి మరింత వని తెచ్చింది, మరింత చేరువ చేస్తున్నారు. అట్లాంటి సంగీతాన్ని ఇప్పటి నుంచే నాకు సార్ చెప్పినట్టుగా ఈ పుస్తకం చదివితే మీరు కొంత సంగీతం పట్ల తప్పకుండా ఆకర్షితులు అవుతారు. ఎందుకంటే ఈ పుస్తకంలో ఒక్కొక్కరి జీవిత చరిత్ర మనం చదివితే, వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు మనం చదివితే అంత గొప్ప వాళ్ళ ఇట్లా చేశారా అని అనిపించే మనం. అంతేకాకుండా కొందరికి కొన్ని జ్ఞాపకాలు కూడా రావచ్చు. నాకే ఒక గాయకుడి పాట, వసంతరావు దేశపాండే, వీరు సాహిత్యకారులు, వీరి పేరుతోనే ఒక గొప్ప సంగీతకారులు ఉన్నారు. బహుశా వాళ్ళ నాన్నగారు ఆ సంగీతకారుడిని గుర్తుంచుకొని మీ పేరు పెట్టారు. వసంతరావు దేశపాండే గారు ఒక నాట్యగీత పాడినారు, మృగనయని దశక మోహిని, నవయౌవన సంపన్న విలాసిని. అది ఎప్పుడో నేను నాగ్పూర్ స్టేషన్లో వినేటప్పుడు అది వింటే ఎవరు పాడిదో తెలియదు, పాట బాగుంది, సాహిత్యం అంతకంటే బాగుంది. తర్వాత వసంతరావు దేశపాండే గారు పాడారు. కానీ ఇప్పుడు ఈ పుస్తకంలో వసంతరావు దేశపాండే గారి పూర్తి వివరణ ఉంది. ఆ పాట ఎట్లా ఉంది, వసంతరావు వాడు ఏం కష్టపడ్డారు, వారి మనవడి కూడా ఆ పాటను ఎట్లా పాడుతున్నాడు రాహుల్ దేశపాండే, ఇదంతా ఉంది. ఇప్పుడు దాన్ని ఎప్పుడు పడతారు కదా ఎట్లా. అట్లా మీరు కూడా మీ జ్ఞాపకాల్ని ఇందులో కొంచెం తాజా చేసుకోవచ్చు. అది అక్కడ హీరాబాయి బరోడ్కర్ మహాగాయన అయితే ఆమె ఆహార్యాన్ని వర్ణించిన తీరు మీకు చదివి వినిపిస్తాను. పుస్తక పరిచయంలో అన్ని పేజీలు. తెల్లని షాహపురి చీర, మెడలో ఒంటిపేట ముత్యాల హారం, చేతులకు ఒక్కొక్క ముత్యాల గాజు, చెవులకు పచ్చలు పొదిగిన కమ్మలు, మెడలోని ముత్యాలలాగే ఉజ్వలమైన కళ్ళు, ముఖం మీద స్నేహసిక్తమైన దరాహాసం. ఇది హీరాబాయి రూపం. నిండుగా చీర భుజాల చుట్టూ కప్పుకొని కూర్చుండే పద్ధతిలో కులీనత, సభావందనం చేయడంలో శాలీనత, ఎడమ చేతి చూపుడు వేలు మధ్యవేలు బొటనవేలు కలిపి తబలిస్టుకు సమ్ ఇవ్వడంలో ఎలాంటి అహంకారం లేని సహజత్వం హీరాబాయి ప్రత్యేకతలు. ముగ్ధ మనోహరమైన తానాలు తీస్తూ రాగం కందిపోకుండా భావం చెడిపోకుండా ఏ రాగంలో పాడుతుందో ఆ రాగాన్ని సభా ప్రాంగణమంతా వ్యాపింపజేసి ఆ రసాప్తిలో శ్రోతలను మూలలాడించడం ఆవిడకు వెన్నతో పెట్టిన విద్య. ఇదండి. అట్లా ఈ గోడల మీద ఒక్కొక్కరు మహామహులు నిజంగానే వారి గురించిన ఈ పుస్తకం ఆవిష్కరణకు ఎక్కడో పరోక్షంగా ఆత్మరూపంలో వచ్చి వింటున్నారని అనుకుంటాను. మరొక మాట చెప్పాలి. రాజ్యవర్ధన్ గారు వారి నాన్నగారి నుంచి ఇప్పుడు స్వరలయలు మలయమార్తలకు కొనసాగింపుగానే ఈ పుస్తకాన్ని రాశారని మనం అనుకుంటే, సదాశివ మాస్టర్ శైలి నిజంగానే చాలా సరళమైంది, కానీ జనరంజకమైంది మాత్రం కాదు.
అంటే ఒక మంచి సీరియస్గా చదివే సంగీతాన్ని ఇష్టంగా చదివేవారు మాత్రమే. కానీ రాజ్యవర్ధన్ రాసిన దాంట్లో తండ్రిని మించిన తనయుడు అని అనడానికి సాహసిస్తున్నాను నేను నిజంగా. ఎందుకంటే సారు ఒక గజల్ గురించి వివరించేటప్పుడు మరొక ఉర్దూ కవి గజల్ను ఉదాహరణగా వాడతారు. కానీ అదే రాజవర్ధన్ గారు ఒక సిచ్యువేషన్ కానీ ఒక సంఘటన కానీ వివరించడానికి మన తెలుగులో ఉన్న అద్భుతమైన కావ్యాల్లోంచి మన నాలుకల మీద వాడే ఎప్పుడు మన నాలుకల మీద నటించే పద్యాలను వాడుకున్నారు. చాలా చోట్ల తెలుగు పద్యాలు నేను పుస్తకంలో అది ఆ సందర్భోచితంగా అతికినాయి కూడా. అట్లా ఒక పద్యం మీకు వినిపించాను నిజంగానే. నేను రాష్ట్ర దాంట్లో మీకు చెప్పేదంతా ఒక 45%. ఏంటంటే మొత్తం తెలుగు జాతికి హిందుస్థానీ సంగీతంపై అభిమానం కలిగించగలిగే, హిందుస్థానీ సంగీతం దూరపు విషయమని మనం దానికి ఎట్లా గ్రహించాలో ఇబ్బంది పడుతున్నామని అనుకుంటున్న వాళ్ళందరికీ ముచ్చట్ల ద్వారా, కథల ద్వారా ఆ గొప్ప ప్రపంచాన్ని, కర్ణాటక సంగీతం కావచ్చు, సినిమా సంగీతం కావచ్చు, జానపద సంగీతం కావచ్చు, ఇవన్నీ మనం వింటూ ఉన్న ఇంకొక ప్రపంచం ఉంది. దాని వాతావరణం, ఆ కళాకారులు ఎట్లా సాధన చేసేవాళ్ళు, అందులో ఉండే సంప్రదాయాలు ఏమిటి, అందులో ఉండే రకరకాల రీతులు ఏమిటి అనేది కథలు, ముచ్చట్ల రీతిలో చెప్పి ఆ కళా ప్రపంచాన్ని, ఆ నైశిత్యాన్ని సంగీతం వినని వాళ్ళకు కూడా ఆవిష్కరించే గొప్ప ప్రయత్నం ఆయన చేసి దాన్ని సాధించగలిగారు. ఒక 20 సంవత్సరాల వ్యవధి వచ్చింది, ఆయన మధ్యలో రచనలు మానుకున్నారని చెప్పారు దేశపాండే గారు. అయితే అంతకు ముందు రాసిన ఆయన రచనలు కూడా అమ్జద్ రూబాయిలు కానీ, ఇతర అనువాదాలు కానీ, తెలుగులో రాసిన ఆయన పద్యాలు కానీ అవి కూడా తక్కువ స్థాయి ఏమీ కాదు. కానీ అప్పటికి సాహిత్య రంగంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళ మధ్య ఆయన కూడా కొంత జంపుతూ ఉండేవాళ్ళు. వాళ్ళందరి మధ్యలో వీటికి పెద్ద ప్రచారం వచ్చి ఉండకపోవచ్చు. అయినా కూడా అమ్జద్ రూబాయి లాంటి రచనలను చదివి, ఆయన చేసిన అనువాదాన్ని చదివి తెలుగు సాహిత్య రంగంలో ఉండే అప్పటి మహా వ్యక్తులు కూడా ఆయన ఎంతగానో ప్రశంసించారు. సామాన్య పాఠకుల దగ్గరికి అది వెళ్ళి ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడు అది ఏ సందర్భంలో జరిగిందో హిందుస్థానీ సంగీతం గురించి సంగీతం ఆయన నేర్చుకోలేదు, రాజవర్ధన్ గారు కూడా నేర్చుకోలేదు, కుటుంబంలో ఎవరూ నేర్చుకోకపోయినా, అంటే శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోకపోతే శాస్త్రీయ సంగీతంలో అభినివేశం ఉండే వీలు లేదని, దాన్ని మనం ఆస్వాదించలేమని ఇప్పుడు వసంతరావు గారు చెప్పిన మాటతో నేను అంగీకరించలేకపోతున్నాను. దానికి ఈ సామల కుటుంబం వాళ్ళే గొప్ప ఉదాహరణ. సో సంగీతము, శాస్త్రీయ సంగీతాన్ని ప్రతివారు ఆనందించలేకపోవచ్చు, కానీ అనామకులు, చదువులేని వారు ఎవరైనా కూడా హఠాత్తుగా శాస్త్రీయ సంగీతాన్ని వింటే కన్నీరు గారుస్తూ దాంట్లో లీనమైపోయి తన అస్తిత్వాన్ని మర్చిపోయే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. అది అన్ని రకాల శాస్త్రీయ సంగీతం కూడా జరుగుతూ ఉంటుంది. మన శాస్త్రీయ సంగీతం ఒక రకం, మన శాస్త్రీయ సంగీతం కూడా 12వ శతాబ్దంలో హిందుస్థానీ సంగీతంలో, కర్ణాటక సంగీతంలో రెండు వేరు దారులు బట్టి. శాస్త్రీయ సంగీతంలో జరిగేది ఏమిటంటే సంగీతం అనే ప్రక్రియ ఏదైతే ఉందో, సంగీతం అనే రంగం ఏదైతే ఉందో, దీని గురించి ఆధారభూతమైన వాటికి వెళ్ళి దానికి ఒక శాస్త్రీయ ప్రతిపత్తిని కల్పించాలి. దీని వెనుక ఈ శాస్త్రం ఉంది, దీనికి ఇవి ఆధారాలుగా ఉన్నాయి, వీటన్నిటి కలయికతో సంగీతం ఇలా రూపుదిద్దుకుంటుంది అనే శాస్త్రాన్ని తయారు చేయాలి. ఆ శాస్త్రం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే అన్ని రకాల సంగీతాలు కూడా మనకు అవగతం అవుతాయి, వాటికి ఇది ఆధారం అని తెలుసుకుంటాం. సరే, సంగీతానికి, పాపులర్ సాహిత్యానికి, పాపులర్ క్లాసికల్ సాహిత్యానికి ఎంత తేడా ఉంటుందో మనకు తెలుసు. ఇది క్లాసికల్ సంగీతం కాబట్టి శ్రోతలు చాలా తక్కువ మంది ఉంటారు. ఒక సామాజిక బాధ్యతతో నేను దీన్ని ఏ రకంగానైనా వాడుకుంటాను, నా పేరు కోసం, కీర్తి కోసం, ప్రతిష్టల కోసం, ఈ సమాజం ఏమైపోతే నాకేం చేసేది అనేది పాపులర్ సాహిత్యము, పాపులర్ సంగీతము, లేదా ఎనీ పాపులర్.
లేదు నాకు ఒక బాధ్యత ఉంది, ఈ సమాజం బాగుండాలి అని చెప్పేసి ఏదైతే ఉంటుందో అది క్లాసికల్ అవుతుంది. కాబట్టి క్లాసికల్ని ఒప్పుకొని వాళ్ళు కూడా, నచ్చని వాళ్ళు కూడా అదే వాళ్ళ లోకం వాళ్ళది, వాళ్ళ ఇష్టం వాళ్ళది, అది మనకు తెలియదు అంటారు చెప్పి ఇది పాడు, ఇది గలీజ్ ఉన్నది, ఇది బాగాలేదు, వీళ్ళకి పని లేదని చెప్పేసి ఒక భజన మండలిని కానీ, ఒక నిజం చెప్పాలంటే ఏ కళనైనా కానీ అది తెలుసుకోవాలనుకోవడానికి మొట్టమొదటి కావాల్సింది అది శైలి. రచయిత చదివించే విధంగా శైలి కనుక అది దాంట్లో రాస్తే ఆ సౌరభం అని పెట్టవచ్చు దీనికి పేరు. సౌరభం అంటే వాసన, సౌరభాలు అంటే చాలా వ్యాసాలు ఉన్నాయి కాబట్టి అందులోంచి సౌరభాలు వస్తున్నాయి అని అర్థం చేసుకోవచ్చు. అందులో ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క యోగి, సంగీతానికి సంబంధించిన వాళ్ళు, అది వాళ్ళు చాలామంది పెద్దల యొక్క సాహిత్యాన్ని కాపాడి వాళ్ళు పాడడం వల్ల అది సజీవమైంది. గాయకులు పాడకపోతే సాహిత్యం సజీవం కాదు. మళ్ళీ ఇందులో కూడా జనరంజకమైనటువంటి సంగీతం, జనరంజకమైన సాహిత్యం లేదు. టాప్ లెవెల్లో మనం శాస్త్రీయ సంగీతం చూసుకుంటే చాలా తక్కువ మందే దాన్ని ఇష్టపడతారు. అక్కడి నుంచి లలిత శాస్త్రీయానికి వచ్చేసరికి శ్రోతలు పెరుగుతారు. అక్కడి నుంచి లలిత గీతాలు వచ్చేసరికి ఇంకా శ్రోతలు పెరుగుతారు. సినిమా పాటలకు వచ్చేసరికి చాలామంది శ్రోతలు. అక్కడి నుంచి జానపదానికి వెళ్ళిపోయి మన గద్దర్లాగా నీ పాదం మీద పుట్టుమొచ్చిన ఈ చెల్లెమ్మ, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటున్న ఈ చెల్లెమ్మ అనగానే సామాన్యునికి అది చాలా దగ్గరైపోతుంది సాహిత్యం. ఇది నా సాహిత్యం అని ఆ సామాన్యుడు సంతోషపడతాడు. అదేవిధంగా సంగీతంలో కూడా జానపద సంగీతంకి వచ్చేసరికి ఏరువాక సాగారో బ్రాహ్మణో చీమన్న గూడు చినబోయరా అనే తత్వం ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఇది నా సంగీతం, ఇది నా సాహిత్యం అని ఆనందపడతాం. ఇలాంటి పుస్తకం రాయడం కూడా నిజంగా చాలా కష్టం ఉంటుంది. కష్టమైన పని ఏంటి, అందులో ఆరోగ్యం ఉంది కనుక రాజయోగం గారు చేసిన కృషి చాలా గొప్పది. వారికి వారి భార్యామణి అందించిన చేయూత ఇంకా గొప్పది. ఎందుకంటే మన ఇంట్లోనే మనకు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ముఖ్యంగా కళాకారులందరికీ అవే పెద్దలు. ఎందుకు పోతావు ఆదిలాబాద్, అంత దూరం అవసరమా అని మా ఆవిడ అన్నదనుకోండి, ఇంకా చెప్పడం అలాంటి ఇదంతా ఎందుకు, ఓ 2-3 బస్తాలు మేమెంటో ఉంటాయి ఇంట్లో, అవి సదరలేక ఆమెకు అవస్థ. మనం వద్దన్నా కొన్ని వస్తున్నాయి అవి. చాలా వాళ్ళు అయితే ఒక బిరువాణిలో ఉంటాయి, ఎవరు కనబట్టి వాళ్ళకి ఇచ్చేయడమే. ఇవ్వకపోతే అసలు తోచదు. ఎందుకు నెలకు 5-6 వస్తున్నాయి కనుక సంవత్సరం నిండా 60,000 ఎందుకు తప్పుకుంటాం. మనం ఇవ్వడం ఎవరికైనా. కాబట్టి పంచడం అనేది సాహిత్యం ద్వారా సాధ్యమవుతుంది, సంగీతం ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి ఇంతవరకు నన్ను విని నాలో ఉన్న స్పందనను దాదాపు 1 గంట సేపు మాట్లాడతాను, కానీ మీలో ఒప్పులేదు. అన్నీ మన వీక్ అయిన బల్బులాగా ఉండే ముఖాలు కనుక మరీ ఇంకా మిమ్మల్ని విసిరించి దూరం నుంచి వచ్చిన మళ్ళొకసారి పిలువమని రాజాగారు చెప్తారు. మీరు ఇంకో పుస్తక ఆవిష్కరణ ఉంది కనుక మీరు వద్దంటే ఆయన మానేస్తారు. నన్ను చాలా అభిమానంతో ఇక్కడ పిలిచి నా మీద ఎంతో బరువు పెట్టి నా స్థాయికి మించిన హోదాను నాకు కల్పించిన మిత్రులకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ విన్నందుకు చెప్పింది కాబట్టి నేను రాసినాను. అది ఇప్పుడు ఈ పుస్తకంగా తయారైంది. ఇందులో చాలామంది పరిచయాలు ఉన్నాయి. అందులో ఉండే మంచి చెడ్డ సార్ చెప్పిన మురళీధర్ సార్ ఏమో 7-8 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అని చెప్పింది. అందులో 90% మరాఠీ వాళ్ళే ఉన్నారు. హిందుస్థానీ సంగీతం మరాఠీ వాళ్ళు ఆదరించినట్టుగా ఎవరు ఆదరించలేదు. కాబట్టి జైపూర్ అక్రోడి ఘరానాకు చెందిన ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్, అతను మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్ ది హిందుస్థానీ మ్యూజిక్ అంటారు. ఆయన లక్ష్మీదేవి నెలకొన్న కొల్హాపూర్లో రాజా షాహు మహారాజ్ దగ్గర అతని శిష్యులు
ఇప్పుడు ఎందరెందరో ఉన్నారు. కిషోరి అమోన్కర్ తల్లి, మొగుబాయి పుల్లికర్, కేసరిబాయి కేత్కర్, ఇంకా మల్లికార్జున్ మన్సూర్, ఇంకా ధొడుతాయి ముల్కర్ని, వీళ్ళందరూ కూడా ఆ ఘరానాకి చెందిన వాళ్ళే. అయితే మా సంగీత సరస్వతి, మా ఆదిలాబాద్ సంగీత సరస్వతి శైలజ దేశపాండే గారికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ సంగీతమయమైన పుస్తకాన్ని ఆవిష్కరించడం కోసం ఒక సంగీతకారుడు వచ్చి ఇక్కడ పాడితే బాగుంటుంది అని మా మురళీసారు వీళ్ళందరూ అన్నారు. ఒక్క మాటకి ఆవిడ ఒప్పుకొని వచ్చి పాడినందుకు వారికి చాలా ధన్యవాదాలు. అట్లాగే మా సతీష్ దేశపాండే గారికి, విద్వాన్ గారికి. సతీష్ దేశపాండేకు నాకు అమ్ముతో సమానం. ఎందుకంటే వాళ్ళ అన్న వినోద్ కుమార్ దేశపాండే మన క్లాస్మేట్. ఇక ఇందులో నాకు దురదృష్టం ఏంటంటే ఇందరు మంది మరాఠీ వాళ్ళ గురించి నేను పరిచయం చేసిన అది తెలుగు రాదు. కాబట్టి శైలజ దేశపాండే గారికి ఇందులో చాలా మటుకు తెలియకపోవచ్చు. ఏమైనా కావాలంటే నేను మరాఠీ నుంచి తెలుగులో చేస్తాను. తర్వాత మా కులదైవం, మా ఇంట్లో మా నాన్నగారికి అందరికీ కూడా కిరాణా సంగీతం అంటే చాలా ఇష్టం. మేము ప్రభాత్, నేను హీరాబాయి బరోడేకర్, భీమ్సేన్ జోషి, గంగూబాయి హంగర్ వీళ్ళని వింటుంటాం. మా ఇంట్లోకి మీరు ఎప్పుడైనా వస్తే ఎదురుగా హీరాబాయి బరోడేకర్ బొమ్మ ఉంటుంది. అలా అక్కడ మా నాన్న రాసిన స్వరలయలు పుస్తకం మీద కూడా హీరాబాయి బరోడేకర్ ఉన్నది. నేను రాసిన ఈ పుస్తకం మీద కూడా హీరాబాయి బరోడేకర్ ఉన్నది. నా ఎంకరులో ఉన్నది. ఆ పక్కన సత్య స్వరంకి దేవత అని కొలవబడిన ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్, అతని కిరాణా ఘరానాకు కౌస్తుభమని అంటారు. ఈ హీరాబాయి బరోడేకర్ జీవిత చరిత్ర రాసిన రాజారాం హుమ్నే, ఇతను ఒక మంచి మాటతో దాన్ని అంకితం చేసింది. అదేమనంటే ఆవిడే చాలా మంచి స్వరాలు హీరాబాయి బరోడేకర్ మనం యూట్యూబ్లో వినొచ్చు. ముఖ్యంగా దేశ్కార్, శుద్ధ కళ్యాణ్, ఇంకా యమన్ కళ్యాణ్ వినొచ్చు. సంగీతంతో సమాధి స్థితికి పోవాలంటే యమన్ కళ్యాణ్ వినాలి. అది హీరాబాయి బరోడేకర్ వాడు. ముఖ్యంగా నాతో సునాద వినోదిని రాయిస్తున్నటువంటి రఘుత్తం రెడ్డి గారికి చాలా ఇష్టమైన రాగం అది యమన్. ఆ యమన్ హీరాబాయి వాడితే వినాలి. అయితే ఇక్కడ ఉన్న రాజారాం హుమ్నే ఆయన గురించి చెప్తున్నాను నేను. హీరాబాయి జీవన్ గాడి దాని పేరు. దాంట్లో అతను అంకితం ఏమని ఇచ్చిందంటే అద్వితీయ అని అవిస్మరణీయ తే తార్షడ్జాల అంకితం. అంటే ఆమె అద్వితీయమైన అవిస్మరణీయమైన తారశక్యం ఏదైతే ఉందో దానికి నేను అంకితం ఇస్తున్నాను. ఆమె తారశక్యం అట్లా ఉంటుంది. తర్వాత మన మురళీధర్ సార్ చెప్పినట్టుగా ఆవిడ కూర్చుండే పద్ధతి, ఈ ఎడమ చెయ్యి చూపుడు వేలు 3 వేళ్లతో కలిపి సము ఇవ్వడం, ఇవన్నీ కూడా మల్లెపూల లాంటి తెల్లటి శాలీనత, కులీనత ఇట్లాంటి పదాలు నేను దాంట్లో వాడిన. శ్రీనివాస్ శర్మ గారు కూడా చేస్తున్నారు. అదేవిధంగా సొనార్ నుండి వచ్చినటువంటి మా ప్రియమిత్రుడు, సార్ ప్రియమిత్రుడు గొల్లపల్లి రమేష్ గారు కూడా సన్మానిస్తున్నారు. అదేవిధంగా ఆల్ఫా తరఫున మధుసూదన్ గారు, ఏలియన్ గారు, సార్ మీరు కూడా రండి సార్, మురళీధర్ సార్, సుమన్ రెడ్డి సార్, రంగాచార్య సార్ గారు కూడా వేదికపైకి వచ్చిన వారు కూడా వెళ్ళాలి ఎక్కడికి. వారు కూడా ఇప్పుడు వాళ్ళ ప్రియమిత్రుడే, వారిని కూడా